నమస్తే అండి, నేను రజాక్. బూతుల రాంబాబు బరితెగింపు, దీన్ని ఒక కుల గొడవగా చిత్రీకరించబోతున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద లాక్కు రాబోతున్నారు అంటే అవునని అనిపిస్తాం. ఎందుకంటే కాపు కులానికి సంబంధించినటువంటి ఒక సీఆర్ రాయకుడిని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హింసిస్తోందని చెప్పేసి టైటిల్స్ పెట్టి వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆయన ఏం మాట్లాడితే ఈ రోజున కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనేది లేదు. కేవలం ఏంటంటే అతను ఒక సీనియర్ కాపు లీడర్ అంట. అతను కాపులకు సంబంధించి ఏ విధంగా మాట్లాడాడు తెలుసా? ఒకనొక టైంలో ఇదే కాపు సామాజిక వర్గం నుంచి ఆయన మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వెనక్కి తీసుకోమంటే అప్పుడు మళ్ళీ వీడియోలు చేసినాడు. ఈ రోజున బూతుల రాంబాబు బరి తెగింపు అని చెప్పేసి రాయలేని భాషలో సీఎంపై బూతు పురాణం అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్త ప్రకటన చేయడం అయితే జరిగింది. అలాగే సాక్షిలో వచ్చేసి జంగిల్ రాజ్ అంటూ వాళ్ళది ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సాక్షి ఏం మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం వార్త రాస్తుంది, సో అదేవిధంగా అంబటి రాంబాబుని ఏం చేయబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తిగా చూద్దాం. రాంబాబు తీరుతో రోజంతా రగిలిపోయినటువంటి గుంటూరు, అంబటి రాంబాబు అరెస్ట్. ఒకటండి, అంటే దాడులు చేయడం కరెక్ట్ అండి, నేను కరెక్ట్ అను. దాడులు చేయడం కరెక్ట్ కాదు, సమాజంలో ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కరెక్ట్ కాదు. కానీ ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టడం కరెక్ట్, అది కూడా కరెక్ట్. సరే, కుర్రోళ్ళు తెలియట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నారని చెప్పి వెళ్ళిపోయారు. కానీ దీనికంటే ముందు మనం ఒక విషయం గమనించాలా. ఇదే అంబటి రాంబాబు గారు ఉపయోగించిన భాష. ఆయన దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 3 సార్లు గెలిచారు, ఒకసారి మంత్రిగా చేశారు. అలాంటి వ్యక్తి ఉపయోగించాల్సినటువంటి భాష ఇదేనా? మరి దాన్ని క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? అర్థం కానటువంటి పరిస్థితి. కల్తీనే ఈ ఫ్లెక్సీ వివాదంతో తొలుత అడ్డగోలుగా రెచ్చిపోయినటువంటి అంబటి రాంబాబు నోటుకు ఎంత వస్తే అంత మాట్లాడు ఇష్టం. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదనే ఒక రకమైన కామెంట్లు సర్కస్టిక్ వేలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దాని పర్యవసానం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డుకుపోయినటువంటి మహిళను మరింత రెచ్చగొట్టేలా పోలీసుల సమక్షంలోనే దూషణ పర్వం. క్షమాపణ చెప్పాలంటే ఇంటింటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటికి వెళ్ళారు. అక్కడ మరోసారి చంద్రబాబుపై అవాకులు పేలాడు. టీడీపీ తమ్ముళ్ళపై చెలరేగిపోయాడు. రౌడీ షీటర్లతో దాడి చేయించి తరిమి కొట్టారట అంబటి. దీంతో మరింతగా రగిలిపోయినటువంటి టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిని, కార్యాలయంపై దాడులు చేశారు, విధ్వంసం చేశారు. అంబటిని అరెస్ట్ చేసి వజ్ర వాహనంలో తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంబటి ఆఫీస్ కిటికీ అలాగే 2 కార్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మల దహనం. మీరు చూడండి, అంబటి రాంబాబు గారు ఏం ఊహించుకొని బయటకు వచ్చారో తెలియదు, కానీ ఆయన చేసినటువంటి పనులకి చేటలు, చెప్పులు, చీపుర్లు అన్నీ తీసుకొని బయటికి రావడం జరిగింది. దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. కల్తీ నెయ్యి డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఆందోళన నడుస్తూ ఉంది. వీళ్ళు 251 కోట్ల అవినీతి జరిగిందని, 68 లక్షలకు పైగా కిలోల నెయ్యి, దాంట్లో దొంగ నెయ్యి తయారు చేశారని, అంటే పాలు లేకుండా నెయ్యి తయారు చేసి దాని ద్వారా లడ్డూలు, కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేసేది ప్రజలకు పంచారని, దైవభక్తులకు పంచారని చెప్పేసి వార్త వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి డైవర్షన్ చేసే దానిలో భాగంగా అంబటి రాంబాబు ఈ విధంగా రెచ్చిపోయాడు అనేది. అలాగే సిట్ ఛార్జిషీట్లోనే నేపథ్యంలోని భూతిపురాణం, కల్తీని సమర్థించుకోలేక వైసీపీ మల్లగులాలు, దిక్కుతోచక ప్రజల దృష్టి మరలించే ఎత్తుగడ, రంగంలోకి అంబటి బాబు తీవ్ర వ్యాఖ్యలు. తానున్నానంటూ మాజీ మంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అండగైతే నిలబడ్డారట. సిగ్గు నాడు అర్థం కాని బోస్డీకే అన్నందుకు విధ్వంసం, నేడు ఘోరమైన బూతులు వాడితే సమర్థన. అలాగే మందలించకపోగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడుతున్నటువంటి అంబటి, ఆయన ఇంటి వద్ద చీపుర్లతో టీడీపీ మహిళా కార్యకర్తల నిరసన. బూతుల రాంబాబుగా పేరు పడినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు అత్యంత అసభ్యకర రీతిలో నోటికి పని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే బూతులతో బరి తెగించారు. పోలీసుల సమక్షంలోనే చెరలేగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక వైసీపీ నేత అంబటి రాంబాబు అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే చెలరేగిపోయారు. సీఎం చంద్రబాబుపై చేసినటువంటి బూతు వ్యాఖ్యల ప్రశ్నించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం మహిళా కార్యకర్తలపైన అంబటి నోరు పారేసుకున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో శనివారం గుంటూరు నగరం దాదాపు 8 గంటల పాటు హై టెన్షన్తో అట్టుడిగిపోయింది. ఇక అంబటి అరెస్టుతో మొత్తానికైతే చివరికి ఈ అంశం సాధించడం అయితే జరిగిందనమాట. నిజం చెప్పాలంటే ఆయన రాయలేనటువంటి భాషలో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి తల్లిని దుర్భాషలు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి భార్యను దుర్భాషలు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి కోడల్ని దుర్భాషలు అన్నారు. సో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా కొంతమంది పని కొట్టుకుని దుర్భాషలు ఆడడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అనుకుంటే కన్నీళ్ళు పెట్టుకోవడం, ఆయన వ్యక్తిగత తన సతీమణిని ఆ విధంగా దుర్భాషలు ఆడడం. సో ఇక్కడ ఏంటంటే బూతుల రాంబాబు బరితెగింపు, రాయలేని భాషలో సీఎంపై బూతులు, అంబటి అరెస్ట్. చివరకు ఈ అంశం శాంతించగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తలు అంబటిపై ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే టీటీడీలో కల్తీ నెయ్యి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి.
గుంటూరు నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ డాబా వద్ద కూడా ఇలాంటి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు శుక్రవారం ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ 24 గంటల్లో దాన్ని తొలగించాలని, లేదంటే తాను తీసేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. చెప్పినట్లుగానే శనివారం మరోసారి ఆ ఫ్లెక్సీ వద్దకు వచ్చి దాన్ని తొలగించాలని అక్కడ ఉన్నవారికి చెప్పి గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడానికి వెళ్లారు. రాంబాబు ఫ్లెక్సీ వద్దకు వచ్చారని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. తిరిగి వచ్చి రాంబాబు ఒకవేళ ఫ్లెక్సీ చించితే అడ్డుకోవాలని పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మహిళలు అక్కడ చేరుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అంబటి తన కారులో ఫ్లెక్సీ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక టీడీపీ మహిళ గురించి అనుచితంగా మాట్లాడారు. దీంతో మహిళలంతా ఆయనకు ఎదురు తిరిగారు. అప్పటి వరకు కారులో ఉన్నటువంటి అంబటి ఆవేశంతో ఊగిపోతూ కారు కిటికీలోంచి తల బయటకు పెట్టి పోలీసులు వింటుండగానే లం కొడక అంటూ రాయలేని భాషలో చంద్రబాబుపై అసభ్యకరమైన పదజాలం ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగుదేశం తమ్ముళ్ళు అంబటి కారును అడ్డుకోబోగా పోలీసులు వారించారు. రాంబాబును అక్కడి నుంచి పంపించేశారు. సరే, అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఇల్లునోటి వెళ్ళాడా? ప్రశాంతంగా వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పాలా? సో అక్కడ కూడా కవరింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు అనమాట అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు అరెస్ట్ హైడ్రామా విషయానికి వస్తే చంద్రబాబును దూషించడమే కాకుండా ఇంటి వద్ద నడి రోడ్డు మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సవాలు విసరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళలు ఆయన ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలుగు యువత నాయకులు శివనాగేశ్వరరావు, అలాగే కనపర్తి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావు తమ అనుచరులతో అంబటి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అప్పటి వరకు అంబటికి అండగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తలో దిక్కు పారిపోయారు. అంబటి రాంబాబు ఇంటిలోకి వెళ్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలపై అక్కడ ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి రౌడీ షీటర్లు దాడికి పాల్పడ్డారు. ఇంటి సమీపంలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి అంబటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు వారందరినీ తమ అదుపులోకి తీసుకుని బయటకు నెట్టుకొచ్చారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అంబటి ఉన్నటువంటి గది వద్ద మోహరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ఇంతలో కార్యకర్తలు అంబటి కార్యాలయంలోకి మిగిలిన 2 గదుల్లో ఉన్నటువంటి ఫర్నిచర్, ఫోటోలు, అద్దాలు ధ్వంసం చేశారు. సో ఆ తర్వాత కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఇంటి అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని ముందే పసిగట్టేటువంటి అంబటి తన కుటుంబ సభ్యులను వేరే ప్రాంతానికి తరలించారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను అంబటి ఇంటి వద్దకు తరలించారు. అంబటి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ మరోసారి టీడీపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోసారి ఆయన కార్యాలయం, ఇంటిపై దాడి చేశారు. ముఖ్యమంత్రిని దూషించినటువంటి అంబటిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులు వాగ్వివాదానికి దిగారు. దీంతో రాత్రి 10:30 అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి షీల్డ్లు పట్టుకున్నటువంటి పోలీసుల వలయంలో మధ్య తీసుకొచ్చి వజ్రవాహనం ఎక్కించి తరలించారు. ఆ సమయంలో కోడిగుడ్డు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. పకడ్బందీ రక్షణ మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్లో తరలించారు. ఆ తర్వాత ఆందోళనకారులు అంబటి కార్యాలయం కిటికీలకి, అంబటికి ఆయన అనుచరుడికి చెందినటువంటి 2 కార్లకి నిప్పు పట్టడం అయితే జరిగింది. అయితే అంబటి రాంబాబు ఇంటి దగ్గరంట కొంతమంది రౌడీ షీటర్లు అంట హల్చల్ చేశారట. చంద్రబాబు గారిని దూషించినటువంటి వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం పెళ్లిబింకింది. తెలుగు మహిళలు గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులతో పాటు రౌడీ షీటర్లు చేరుకున్నారట. వారు తెలుగు మహిళలను వెంటబడి తరిమి కొట్టారట. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అక్కడి నుంచి అడ్డుకున్నారు. ఇంటి వద్ద నడు రోడ్డుపై మరోసారి రెచ్చిపోయినటువంటి అంబటి అక్కడే మీడియాతో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబును ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడాడు. చంద్రబాబుని నేను తిట్టలేదు, నన్ను చంపడానికి కర్రలు, రాడ్లతో టీడీపీ కార్యకర్తలు, మహిళలు రావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో క్షణికావేశంలో అలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను తిడుతున్నటువంటి మహిళలను నేను కూడా ఒక మనిషిగా తిట్టకూడదా? చంద్రబాబుకు, లోకేష్కు, ఆయన నడిపిస్తున్నటువంటి రెడ్ బుక్కు నా ఇంట్లో కుక్క కూడా భయపడదు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అరెస్ట్కి సిద్ధంగా ఉన్నా, బెయిల్ కూడా తీసుకోను, జైల్లో ఉంటా, నీ సంగతి తేలుస్తా, ఐ డోంట్ కేర్, నేను పారిపోను, ఇంట్లో ఉంటా, ఇది తెగింపు కాదు, పిల్లిని కట్టేసి కొడితే పులిలా మారుతుంది. ప్రస్తుతం నేను కూడా అలానే
అంటూ తనను పులిలా అభివర్ణించుకున్నాడు అంబటి రాంబాబు. సో ఇదనమాట నిన్నంతా జరిగినటువంటి కథ. కంప్లీట్గా అంబటి రాంబాబుకి సంబంధించిన ఫ్లెక్సీలని చెప్పులతో కొట్టారనమాట. అలాగే అంబటి ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి అవతలేసి పడేసినారు అనమాట. అలాగే తగలబడ్డాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది అనమాట స్టోరీ. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కారణంగానే ఇదంతా కూడా జరిగింది. తిట్టకపోతే ఎందుకు జరుగుతుంది? నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడడం. తీరా వాళ్ళ ఇంటి మీదకి కార్యకర్తలు వెళ్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వాళ్ళ కార్యకర్తలకు ఆవేశం వచ్చింది. సో వాళ్ళని కంట్రోల్ చేయరు. అదే మరి టీడీపీ పార్టీ అధ్యక్షుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఇది 4వ టర్మ్ చేస్తున్నటువంటి వ్యక్తి, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదాను కలిగినటువంటి వ్యక్తి. ఆయన్ని అడ్డగోలు కారుకూతలు కూస్తే మరి వాళ్ళ కార్యకర్తలకు కోపం రాదా? కానీ నేను ఫైనల్గా ఒకటి చెప్తా, ప్రజాస్వామ్యంలో దాడులకైతే ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. కానీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యల ద్వారా ఆగ్రహావేశాలను పెళ్లి బెంకి తగ్గ ఇలాంటి జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమయంతో ఉంటే కనుక మంచిది. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదైతే కోరుకున్నారో అదైతే జరిగింది. ఇతను అరెస్ట్ చేసి అయితే బొక్కలో పెట్టినారనమాట. అదే ఎవరైతే ఇప్పటి నుంచి ఇలా మాట్లాడతారో వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పినారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు.